నమస్తే, నేను సిరి. తెలంగాణలో అయితే బీజేపీని బలోపేతం చేయాలని చెప్పేసి బీజేపీ నేత నడ్డా అయితే మెంబర్ గేమ్ని స్టార్ట్ చేశారనిపిస్తుంది. దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో బీజేపీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి బీజేపీ నేత నడ్డా గారు నంబర్ గేమ్ కాకుండా మెంబర్ గేమ్ స్టార్ట్ చేశారు. దీన్ని అసలు అంటే దీన్ని మనం ఇలా చూడాలంటారు? ఒకటేంటండి, బీజేపీ వాళ్ళు ప్రస్తుతం మెంబర్ గేమ్ తీసుకే వెళ్తున్నారు. నెంబర్ గేమ్ని మర్చిపోయారు. నెంబర్ గేమ్ని ఏదో చేయాలనుకున్నారు, నెంబర్ గేమ్ కుదరట్లా. నెంబర్ గేమ్ అంటే ఏంటి? ఫస్ట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంది? బీజేపీ వాళ్ళు 8+38+8+7 అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోతుందని చెప్పి నెంబర్ గేమ్ అని చెప్పారు తొలి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కలిసి. ఇప్పుడు మెంబర్ గేమ్ స్టార్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. ఏంటి ఈ మెంబర్ గేమ్ అని అంటే, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి చేసినటువంటి దిశానిర్దేశం ఏంటి అని అంటే, మెంబర్షిప్ని పెంచాలి. మెంబర్షిప్ని కనీసం 50 లక్షలు చేయాలి రాబోయేటువంటి రోజుల్లో. ఎవరైతే ఎక్కువ మెంబర్షిప్ చేస్తారో వాళ్ళకే కీలకమైనటువంటి పదవులు ఉంటాయి అని చెప్పి ఒక దిశానిర్దేశం క్లియర్ కట్గా ఇచ్చేశారు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్కి. ఆయన చెప్పినటువంటి లెక్క ఏంటి? లోక్సభ ఎన్నికల్లో ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఆ 77 లక్షల ఓట్లు వచ్చినాయి కాబట్టి 50 లక్షల మెంబర్షిప్ రావడం అనేది చాలా ఈజీ. కాబట్టి మీరు 50 లక్షల మెంబర్షిప్ టార్గెట్గా పెట్టుకొని 50 లక్షల మెంబర్షిప్ చేయాల్సిందే అనేటువంటి ఒక మెంబర్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ని స్టార్ట్ చేశాడు ఆయన. 77 లక్షల ఓట్లు వచ్చినాయి అని చెప్పి లెక్కేశారు 2024 లోక్సభ ఎన్నికల్లో. సో 77 లక్షల మంది ఓట్లు వచ్చినప్పుడు మెంబర్షిప్ ఉండాలి కదా. సో 50 లక్షల మెంబర్షిప్ ఉండాలి కదా. ఆ దిశగా మీరు వెళ్ళండి, ఆ దిశగా ఆలోచించండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక మెంబర్ గేమ్ అనుకోవాలి దాన్ని. సో దాంట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా స్పీడ్గా మెంబర్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ కీలకమైనటువంటి పదవులు రావాలంటే మెంబర్షిప్ చేసిన వాళ్ళకే అని చెప్పి ఆయనకి చాలా క్లియర్గా చెప్పారు. చాలా కాలం నుంచి బీజేపీ అధ్యక్షుడిని మార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు ఎవరంటే టక్కని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ తరహాలో ఆయన పనిచేయట్లేదు. ఆయన అసలు ఉన్నారా లేదని కూడా తెలియట్లేదు. ప్రస్తుతం మనం అఫీషియల్గా చెప్పుకోవాలంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు. బట్ కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్లో కానీ లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇంతకుముందు బండి సంజయ్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఎప్పుడు వినిపించేది ఏదో ఒక అంశంలో తను మాట్లాడినట్టు గట్టిగా, అంటే ఏదన్నా జరిగినా కూడా తన వాయిస్ రేజ్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా బీజేపీ అధ్యక్షుడు అంటే తెలంగాణలో బండి సంజయ్ పేరు వినిపించినంత ఇప్పుడు ఎవరి పేరు వినిపించట్లేదు. అసలు ఇప్పుడు ఎవరైనా అధ్యక్షుడు ఎవరైనా బీజేపీ వాళ్ళకి కూడా అందరికీ తెలుసా లేదో కూడా సందేహంగా ఉంది. అంటే అంత నిర్వీర్యం అయిపోయింది పార్టీ అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనేమో కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన పార్టీ యాక్టివిటీస్ని చూస్తున్నారంటే పార్టీ యాక్టివిటీస్ని చూడలేదు, అంత యాక్టివ్నెస్ లేదని చెప్పి ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారు. ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధ్యక్షుడు యాక్టివ్గా ఉండేటువంటి అతన్ని నియమించేటువంటి అవకాశం ఉందని చెప్పి రకరకాల పేర్లు వినిపించినాయి. మళ్ళీ బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుని చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కొందరు, కాదు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి డీకే అరుణ్ గారికి ఇస్తారని కొందరు, కాదు ఆవిడ కూడా కాదు ఈటల రాజేందర్ గారికి ఇచ్చే అవకాశం ఉంది, ఈటల రాజేందర్ గారు అయితేనే కరెక్ట్గా పార్టీని నడపగలరు, ప్లస్ సామాజిక వర్గం పరంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గం తెలంగాణలో, కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొన్ని రోజులు చర్చింది. వీళ్ళందరికీ కాదు, అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పార్టీ అధ్యక్షుని చేస్తేనే ఇక్కడ అధికారంలోకి వస్తుంది పార్టీ. కాబట్టి ధర్మపురి అరవింద్ గౌడ్ని చేయాలి, దూకుడుగా వెళ్తుంటారు అని చెప్పి కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు పిసిసి అధ్యక్షుడిగా. కాబట్టి సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి బీజేపీకి కూడా ఇస్తేనే సామాజిక వర్గ ఈక్వేషన్ ఉంటుంది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి ధీటుగా అరవింద్ కుమార్ గౌడ్ని చేస్తే బాగుంటుంది, ధర్మపురి అరవింద్ కుమార్ గౌడ్ని. కాబట్టి ఆయనకి ఇస్తే దూకుడుగా వెళ్తారు అని చెప్పి ఇంకొక వర్షన్ వినిపిస్తూ ఉంది.
సో వీళ్ళందరూ కాదు అసలు రామచంద్రరావు గారు ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్ అయినా. రామచంద్రరావు గారికి ఇస్తే బాగుంటుంది, బ్రాహ్మణ సమాజం వరకు, ప్లస్ గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, తెలంగాణలో వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన పేరు వినిపిస్తుంది. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నటువంటి సమయంలో మీకు పదవులు కావాలంటే మెంబర్షిప్ ఎవరు ఎక్కువ చేయిస్తే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి చాలా క్లియర్గా నడ్డా గారు చెప్పారు. అసలు యాక్చువల్గా బీజేపీ యొక్క టార్గెట్ ఏంటి? 2023లో కింగ్ కావాలని. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కింగ్ కావాలి, కింగ్ మేకర్ ఏమో ఆంధ్రప్రదేశ్లో కావాలనేది వాళ్ళ టార్గెట్. ఆల్ ఆఫ్ సడన్గా బండి సంజయ్ని మార్చేయడం ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది బీజేపీ. అది బీఆర్ఎస్ పార్టీకి ఫెచ్చింగ్ అయింది వాస్తవంగా. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అన్నీ కూడా రావు. మరి ఎందుకు ఆ విధంగా వాళ్ళు మార్పు చేశారు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికి చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే జరిగిందని కొంతమంది అంటూ ఉంటారు. సో కారణం ఏమైనప్పటికీ కూడా బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో కింగ్ కావాలని 2023లో దానికి చాలా దూరంగా ఉండిపోయింది. ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా చేరుకోవాలంటే కనుక మెంబర్షిప్ అనేది ఇంపార్టెంట్ అనేది నడ్డా గారి యొక్క అభిప్రాయం. అలాగే బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా కీలకం కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. మెంబర్షిప్, బీజేపీ అధ్యక్షుడి నియామకం, ఈ రెండింటి మీద రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అసలు కింగ్ అవుతుందా లేదంటే బొంగుగా మిగిలిపోతుందా తెలంగాణలో అనేది క్లారిటీ వస్తుంది. ఆ దిశగా అడుగులు వేయించిన ప్రయత్నం నడ్డా గారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ యాక్టివిటీస్ చూస్తుంటే అసలు బీజేపీ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం అలా అనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యాక్టివిటీస్ ఏం లేవు. ఇప్పుడు ఒకవైపు హైడ్రా కూల్చేస్తుంది, పేర్లందరూ కూడా రోడ్డును పడ్డారు. అయినా కానీ ఈటల రాజేంద్ర ఏదో వెళ్ళిపోయారు, ఆయన కాన్స్టిట్యూన్సీలు ఏదో పరామర్శించారు తప్పితే యాక్టివిటీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో స్పీడప్ అవుతున్నారు. ఇప్పుడు డీల్ ఏమన్నా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరిగిందా అనేది కూడా డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే కవిత బయటకు వచ్చారో బెయిల్ మీద, అప్పటి నుంచి బీజేపీ ఏమో సైలెంట్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏమో యాక్టివ్ అవుతుంది. అంటే దీని వెనకాల ఏమైనా స్టోరీ జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అంటే బీజేపీ బలోపేతం కావడానికి అవకాశం లేదు తెలంగాణలో, కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని యాక్టివేట్ చేస్తుందా తెర వెనుక బీజేపీ అనేది కూడా ఉంది. ఇప్పుడు మనకు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అదే జరిగింది కదా. చాలా సడన్గా బీజేపీ తన గ్రాఫ్ను తనే తగ్గించుకుంది. సో దాంతో బీఆర్ఎస్ పార్టీ బలపడింది. అయినప్పటికీ కూడా నీకు కర్ణాటకలో కాంగ్రెస్ రాగానే ఇక్కడ కూడా కాంగ్రెస్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ వాళ్ళ టార్గెట్ వేరు. అప్పట్లో వాళ్ళ అంతర్గతంగా చర్చలు ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేది. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య అది బూమరాంగ్ అయింది. తెలంగాణ సమాజం తిప్పికొట్టారు. ఇప్పుడు కవిత బయటికి రావడం అనేది ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కదా. జనరల్గా మొన్నటి వరకు జరిగిన చర్చ ఏంటి, బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక టైఅప్ కుదిరింది, ఈ టైఅప్లో భాగంగా ఆవిడ బెయిల్ మీద వస్తున్నారు అని చెప్పి వాళ్ళు డేట్లు కూడా చెప్పుకున్నారు కదా అప్పుడు. సో ఇప్పుడు మనం కవిత బయటకు వచ్చిన తర్వాత యాక్టివిటీస్ని కనుక చూస్తే కనుక అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా, విలీనం అయిపోతుందా, అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా అని చర్చ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది, బీజేపీ డౌన్ అయిపోతుంది. అంటే ఈ రెండు పార్టీలు మాట్లాడుకొని చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి గేమా అనేది కూడా ఉంది. అయితే వీటి క్లారిటీ రావాలంటే ఒకటే, బీజేపీ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు తెలంగాణకి అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ యాక్టివ్ పర్సన్ని కనుక నియమిస్తే కనుక వీళ్ళిద్దరు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లేనట్టు అనుకోవాలి. అలా కాకుండా కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కనుక నియమిస్తే అసలు పార్టీ అధ్యక్షులు ఉన్నారా లేరా అనేటువంటి భావం కలిగేలాగా కనుక నియమిస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఉంది బీఆర్ఎస్ పార్టీని యాక్టివేట్ చేయడానికి రాష్ట్రంలో, కేంద్రంలోనేమో బీజేపీని యాక్టివేట్ చేయడానికి, ఇక్కడ రాజకీయాలు నడపడానికి ఆ రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. అయితే ఈ లోపు ఏంటంటే మెంబర్షిప్, తర్వాత ప్రెసిడెంట్ నియామకం, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నియామకం, వీటన్నిటిని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక అసలు వీళ్ళ మధ్య జరిగినట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే ఇప్పటి వరకు కూడా మనం చూసి జరిగినట్టు పరిణామాలు కనుక చూస్తే, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత బయటకు వస్తుందని ముందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టే కదా వాళ్ళు ఎమ్మెల్యేలు ఢిల్లీ తీసుకెళ్లారు ముందుగానే. ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి విమర్శలు లేవు కవిత బయటకు వచ్చిన తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తే.
సో కాబట్టి ఏదో ఉంది. బట్ నడ్డా ఆయన ప్లాన్ ఏంటంటే రాబోయే రోజుల్లో అధికారం దగ్గర కావాలి, బలోపేతం చేయాలి బీజేపీని అనే భావన అయితే ఉంది. కానీ అదంత ఈజీయా తెలంగాణలో అనేటువంటి వర్షన్ కూడా బీజేపీలో ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం త్వరలోనే అంచనా వేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.